శ్రీలంక పర్యటనకు టీమిండియా బయలుదేరిన సాయి సుదర్శన్ జట్టుతో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫిట్నెస్ కారణంగానే అతను లంకకు వెళ్లలేదా? బీసీసీఐ నిర్ణయం ఏమిటి? సాయి సుదర్శన్ టెస్టు రికార్డ్, భారత్ శ్రీలంక సిరీస్ షెడ్యూల్, జట్టు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. భారత్ శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఆగస్టు 4న ముంబై ఎయిర్పోర్ట్ నుంచి శ్రీలంకకు ప్రయాణమైంది. అయితే లంకకు బయలుదేరిన 15 మంది సభ్యుల భారత జట్టులో కేవలం 14 మంది ఆటగాళ్లు మాత్రమే కనిపించారు. యంగ్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ జట్టుతో పాటు ఎయిర్పోర్టులో కనిపించకపోవడం, ఆయన విమానం ఎక్కకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాయి సుదర్శన్ జట్టుతో పాటు ఎందుకు వెళ్లలేదనే దానిపై అభిమానుల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పర్యటనకు జట్టును ప్రకటించే సమయంలోనే బీసీసీఐ కీలక విషయాన్ని వెల్లడించింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ సాయి సుదర్శన్ లంకా సిరీస్ లో ఆడటం అనేది వారి ఫిట్నెస్ పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే బుమ్రా ఫిట్నెస్ టెస్టులో నెగ్గకపోవడంతో ఆయన స్థానంలో అకీబ్ నబీని జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కానీ సాయి సుదర్శన్ విషయంలో బోర్డు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఆయన ఇంకా ఫిట్నెస్ క్లియర్ చేయాల్సి ఉందా లేక మరొక కారణంతో ఆగారు అనేది సస్పెన్స్ గానే మారింది. రాబోయే 2 రోజుల్లో సాయి సుదర్శన్ పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఎడమ చేతి వాటం బ్యాటర్ సాయి సుదర్శన్ ఇప్పటి వరకు భారత్ తరపున 7 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. 12 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసిన ఆయన 31.91 సగటుతో 383 రన్స్ సాధించారు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఆయన అత్యధిక స్కోర్ 87 పరుగులు. సుదర్శన్ టాప్ ఆర్డర్ లో స్థిరంగా రాణించగల ఆటగాడు కావడంతో లంకా పరిస్థితుల్లో ఆయన ఉంటే జట్టుకు ఎంతో బలమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.